ఎవరి సాతాను అసలు? ఎవడి సాతాను? ఈ సాతాను దేవుని సృష్టిలో దేవదూతలు నిర్మిస్తున్నప్పుడే సాతాను ఒక దేవదూత, పరలోకంలో ఉండే ఒక ఏంజల్, దేవుని దూత, ఒక ప్రముఖమైనటువంటి దూత. ఆ దూతకి ఒక పని అప్పగింపబడింది. ఆ పని చేయడానికి కూడా ఆ దేవదూతకి పవర్, సామర్థ్యం ఇవ్వబడింది, శక్తి ఇవ్వబడింది. హల్లెలూయా. దేవదూతలకు, ఒక్కొక్క దేవదూతలకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. మీకాయేలుకి ఒక శక్తి, గాబ్రియేలుకి ఒక శక్తి, వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఇవ్వబడుతుంది. సో ఈ దేవదూతకు కూడా శక్తి ఇవ్వబడింది. ఒక చిన్న గర్వం అనేది ఎప్పుడైతే ఆ దేవదూత హృదయంలో స్టార్ట్ అయిందో, లోపల స్టార్ట్ అయిందో, వెంటనే దేవుడు తెలుసుకొని వెంటనే ఆ దేవదూతను కింద పడేశాడు. ఆమేన్. మీరు గుర్తుపట్టాలి, కింద పడేశాడు కానీ నా చాక్లెట్ నాకు ఇచ్చేయి అన్నట్లుగా, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నట్లుగా, నా శక్తి నాకు ఇచ్చేయని దేవుడు లాక్కోలే శక్తిని. దేవుడు నీకు ఒకటి ఇస్తే, దేవునికి ఒక కృప కానీ, ఒక తలాంతు కానీ, ఒక అభిషేకం కానీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని తిరిగి మరలా నాకు ఇచ్చి అని లాక్కోవడం, ఆయన తన వరముల విషయమై పశ్చాత్తాపడడం, వాటిని మరలా ఆయన తీసుకోడు. పక్కవారు చెప్పండి, మరలా వాటిని నేను తీసుకోవడం చెప్పండి, తీసుకోవడం అని చెప్పండి. మనమే వాటిని ఉపయోగించడం చేతకాక దాన్ని ఆపేస్తాం. హల్లెలూయా. ఆ సాతాన్ని పడేశాడు కానీ శక్తిని లాక్కోలేదు. అందరూ ఈ మాట చెప్తారా? సాతాన్ని పడేశాడు కానీ శక్తిని లాక్కోలేదు. వాడికి శక్తి ఉంది. వాడి కింద వాడి శక్తితో అన్ని పిచ్చి పిచ్చి కార్యక్రమాలన్నీ చూస్తూ వాళ్ళని వీళ్ళని పడగొడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు వాడి శక్తిని వాడికి ఉంచి లాక్కోకుండా ఉంచాడయ్యా అంటే, వాడి శక్తిని యేసు క్రీస్తు ద్వారా త్రొక్కివేసి సిలువలో నశింప చేయడానికి. ఆమేన్. ఇప్పుడు యేసు బాప్తిజం పొందినప్పుడు ఆయన మీదకి శక్తి దిగి వచ్చింది. ఏ శక్తితో తెలుసా? ఆ సాతాను శక్తులన్నిటినీ కూడా లయపరచడానికి. నేను మరలా చెప్తున్నాను, యోహాను ఈ ప్రత్యక్షతను పొందుకొని రాస్తున్నాడు. అపవాది క్రియలన్నిటినీ కూడా, అపవాది క్రియలు, వాడి చేష్టలు, వాడి శక్తినంతటిని నశింప చేయడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. యేసు వచ్చాడు. ఆయనకి శక్తి ఇవ్వబడింది, ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఓ రాకాబా శాందారాబాకా సేమా. ఇప్పుడు ఆ శక్తి నీకు కూడా ఇవ్వబడింది, నీ పైకి కూడా దిగి వచ్చింది. ఇప్పుడు సాతాను శక్తి నీ ద్వారా నశింప చేయబడుతుంది. సాతాను శక్తి నీ ద్వారా త్రొక్కబడుతుంది. సాతాను నీ ద్వారా ఓడిపోతూ ఉంటాడు. సాతాను నీ ద్వారా త్రొక్కబడుతుంటాడు. అందుకే రోమాపత్రిక 16వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు, సమాధాన కర్తకు దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసా? సాతాను నీ కాళ్ళ కింద చితక త్రొక్కించడం. నేను ప్రవచిస్తూ చెప్తున్నాను, వాణ్ణి చితక త్రొక్కడానికి శక్తిని పొందండి పైనుండి. వాడి క్రియలను నాశనము చేయడానికి పైనుండి శక్తిని పొందండి. రిసీవ్ ద పవర్. దయ్యములను వెలగొట్టుటకు పైనుండి శక్తిని పొందండి. చేతబడి శక్తిని నాశనము చేయడానికి పైనుండి శక్తిని పొందండి. ఊపిరిన వారు గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, భాషల్లో మాట్లాడదాం. నేను నిత్యముగా యేసునామములో పలుకుతున్నానా, నిస్వార్థంగా పలుకుతున్నాను. ఈ దినము నుంచి రాసుకోండి, ఈ దినము నుండి ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొద్ది మంది ద్వారా వారు బలంగా శక్తిని పొందుతున్నారు. వారి ద్వారా దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. వెళ్ళని మీ ప్రాంతంలోనికి, మీ ప్రాంతంలో దయ్యపు గుడారాలు కూల్చివేయండి. దయ్యపు శక్తిని లయపరచండి, మాంత్రికుని లయపరచండి. మాంత్రిక తాంత్రిక క్రియలన్నింటినీ కూడా పని చేయకుండా నిర్మూలన చేయండి. మీకు శక్తి ఉంది, వాటి పైన మీకు శక్తి ఉంది. నో రాజా రాకాశకే రాజాదా రాకాశందే రేబేకో రోబోకో. చేతులెత్తి భాషలో స్తుతిస్తాం, చేతులెత్తి భాషలో స్తుతిస్తాం. మా రాకాసా కతారా రిందడ రకంతల రబా. వావ్ వావ్
నా వైపు చూస్తారా? దేవుని ప్రణాళిక ఏమిటి? వాని శక్తిని ఎందుకు లాక్కోలేదంటే నీకు దానికంటే కొలతని అధికమైన శక్తిని నీకు ఇచ్చి నీ ద్వారా దానిని నశింపచేయడానికి, నీ ద్వారా వాడిని ఓడింపచేయడానికి. ఆయన ఒక ప్రాంతంలో ఓడు దిగి ఇలా అడుగు పెట్టాడంతే. ఆయన ఒక ప్రాంతంలో ఓడ దిగి ఇలా అడుగు పెట్టాడంతే. అక్కడ ఒక వ్యక్తి బట్టలు లేకోకుండా, ఒళ్ళంతా కూడా గాయాలతో, కొన్ని గాయాల నుంచి రక్తము కారిపోతుంది, జుట్టంతా పెరిగిపోయినది, గడ్డమంతా పెరిగిపోయినది, పిచ్చిగా కేకలేస్తున్నాడు, రాళ్ళు పట్టుకొని కోపముతో చూస్తున్నాడు. వెంటనే యేసు ఏంతో నింపబడి ఉన్నాడు? శక్తితో నింపబడి ఉన్నాడు. చెప్పండి, శక్తితో నింపబడి ఉన్నాడు అని చెప్పండి. గట్టిగా చెప్తారా? శక్తితో నిండుకొని ఉన్నాడు. ఆయన శక్తితో నిండుకొని ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు, ఏయ్ దురాత్మ, ఈ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోనాడంటే. అక్కడ ఏమి సంభవించింది? జస్ట్ ఆయన మాట్లాడాడంటే, ఆయన మాట్లాడేసరికి అతని దేహములో 1 కాదు, 10 కాదు, 20 కాదు, ఇంచుమించు 2000 దెయ్యములు ఉన్నాయి. లీజాన్ యేసు శక్తితో నింపబడి ఉన్నాడు. ఆయన యోర్దాన్ నది ఒడ్డున బాప్తిజం పొందుకొని బయటికి వచ్చిన వెంటనే ఆయన మీదికి దేవుని శక్తి దిగి వచ్చినది, పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడు. వెంటనే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వెంటనే ఆయన శక్తిని పొందుకున్నాడు. ఆయన లోపల దేవుని శక్తి ఉన్నది, శక్తితో నింపబడ్డాడు. ఆ నోరు తెరిచిన వెంటనే మీరు గుర్తుపట్టగలరా? ఆయన నోటిలో నుంచి ఆయన పొందుకున్న శక్తి ఒక అణుబాంబు వలె వెళ్ళి ఆ 2000 దెయ్యముల నివాసాన్ని చెదరగొట్టిందని, 2000 దెయ్యముల గుడారములంతటిని చల్లో చెదరుగా చేసిందని, కూల్చివేసిందని, ఒక్కసారిగా విచ్ఛిన్నం చేయబడ్డాయి, చెదరగొట్టబడ్డాయి, పారద్రోలబడ్డాయి. నేను చెప్తున్నాను, మీరు కూడా అదే శక్తిని ఇప్పుడు పొందుకుంటే మీ మాటలోంచి కూడా అదే శక్తి బయటికి వెళ్తుంది. అణుబాంబు కంటే మించిన శక్తి మీ నోట్లోంచి బయలు వెళ్తుంది. ప్రభువు సెలవిచ్చిన చివరి ఆజ్ఞ ప్రకారం నేను ఈ శక్తిని పొందనంత కాలం నేను వ్యర్థం. నేను ఈ శక్తిని పొందాలి. మీ హృదయములు మండాలి, నాకు కూడా ఈ శక్తి కావాలి, నాకు కూడా ఈ శక్తి కావాలి, నేను కూడా ఈ శక్తిని పొందాలి, నేను కూడా ఈ శక్తిని పొందాలి, నేను కూడా శక్తివంతమైన వ్యక్తిగా మారాలి, శక్తివంతమైన క్రైస్తవుడిగా మారాలి. ఒక శక్తి లేని వ్యక్తిగా జీవించడం వ్యర్థం. ఈ శక్తి కావాలని బీజీఎస్ దినకరన్ గారు మొర్రపెట్టారు. ఎంతగా మొరపెట్టారంటే చివరికి ఆయన అంటున్నాడు, ఈ శక్తి గనక నాకు ఇవ్వకపోతే నన్ను చంపే. అంతే, ఆయన దృష్టిలో ఆ శక్తి నేను పొందుకోకపోతే రేపటి దినమును జీవించడం వ్యర్థం. నాకు నీ శక్తి కావాలి. హల్లెలూయా. ఈ మాటలు మీ హృదయంను పట్టుకును కాక, ఈ మాటలు మీ హృదయాన్ని తాకును గాక, ఈ మాటలు మీ హృదయాన్ని మండించును గాక. ఇప్పుడే నువ్వు ఆశపడితే, ఇప్పుడే నీ శిరస్సు పైన, నీవు కూర్చున్న స్థలము పైననే పరలోకం నీపై తెరవబడి నీపై కూడా అదే శక్తి నీపై కుమరింపబడుతుంది. బిలీవ్ ఇట్.